శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్వధర్మ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. భోగి అనగా ఏమిటి? భోగి నాడు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు? భోగి యొక్క వైశిష్ట్యం ఏమిటి? ఈ ప్రశ్నలు చాలామంది అడుగుతూ ఉన్నారు. వీటికి సమగ్రమైనటువంటి వివరణ ఇవ్వటమే ఈ భాగంలో నా ప్రధానమైనటువంటి లక్ష్యం. భోగి అనగా సంక్రాంతి పండుగలో మొదటి రోజు అని అర్థం. అందుకే భోగి అనేటువంటి పదానికి కొద్దిమంది తొలినాడు అని అర్థం చెప్పారు. పండుగ తొలినాడు కాబట్టి భోగి అన్నారు. ఇక భోగికి సంబంధించి పురాణముల యందు ఏదైనా ఆధారం ఉన్నదా అని చూస్తే ప్రధానంగా కనిపించేటువంటి ఒక కథ భాగవతంలో దశమస్కంధంలో వస్తుంది. నందగోకులంలో ప్రతి సంవత్సరం చేసేటువంటి ఇంద్రయాగము ఏదైతే ఉందో అది ఈ భోగి రోజు చేస్తారు అని, ఒకసారి ఇంద్రయాగాన్ని ఆరంభం చేసేటువంటి సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఆ ఇంద్రయాగాన్ని నివారించి గోవర్ధనగిరికి పూజలు జరిపిస్తే ఇంద్రుడికి కోపం వచ్చి విపరీతమైన వర్షాన్ని కురిపిస్తే ఆ నందగోకులంలో నందనందనుడైనటువంటి కృష్ణ భగవానుడు తన చిటికెన వేలిపైన గోవర్ధనగిరిని నిలిపి గోకులాన్ని కాపాడాడు అని, తప్పు తెలుసుకున్నటువంటి ఇంద్రుడు తిరిగి వచ్చి కృష్ణుణ్ణి శరణు వేడుకున్నాడు అని, తన తప్పు తెలుసుకున్నటువంటి ఇంద్రుణ్ణి శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించి ప్రతి సంవత్సరం ఈ భోగి రోజున ఇంద్రపూజ చెయ్యాలి అని చెప్పినట్టుగా ఒక కథ భాగవతంలో గోవర్ధన గిరి యొక్క ప్రస్తావన ఉంది. కానీ భోగి రోజే జరిగింది అని చెప్పటానికి మాత్రం ఆధారం లేదు. కాబట్టి భోగి నాడు ఇంద్రపూజ చేస్తారు అని ఇక్కడ ఈ కథ మనకు తెలుస్తూ ఉన్నది. ఇక భోగి రోజు ఏం చెయ్యాలి అంటే ఏమీ లేదు. భోగి రోజు సూర్యోదయాతు పూర్వమే నిద్రలేవ్వాలి. భోగి అనగానే భోగభాగ్యాలనిచ్చేటువంటి పండుగ భోగి. దక్షిణాయనానికి చివరి రోజు, ధనుర్మాసానికి చిట్ట చివరి రోజు భోగి. కాబట్టి ఇక్కడ భోగి మొదటి రోజు ఉదయమే భోగి మంటలు వేయటం ఒక సంప్రదాయం. భోగి మంటలు అంటే ఇంట్లో వృధాగా ఉన్నటువంటి పాత వస్తువులను, పనికిరానటువంటి వస్తువులను, తగలబెట్టే యోగ్యత ఉన్నటువంటి వస్తువులు, చెక్కలు, ముక్కలు, అలాగే వెదురుతో చేసినటువంటివి, అంటే పర్యావరణమునకు హాని కలిగింపనటువంటి వ్యర్థపు సామగ్రి. ఇంట్లో ఎప్పుడు కూడా పనికిరాని సామగ్రి ఎంత ఇంట్లో పెట్టుకుంటే అది దరిద్రానికి ప్రతీక. ఎప్పుడు కూడా మనం వాడని వస్తువులు, మనం ఉపయోగించినటువంటి వస్తువులను ఇంట్లో పెట్టుకోవద్దు. దానివల్ల వ్యతిరేక శక్తులు విపరీతంగా మన మనస్సు మీద ప్రభావం చూపిస్తాయి. ఎప్పుడు కూడా ఇల్లు చాలా ప్రశాంతంగా ఉండాలి అంటే ఎంత వీలైతే అంత చెత్త సామాన్ ఇంట్లో ఉండకుండా చూసుకోవాలి. కాబట్టి ప్రతి సంవత్సరం ఏం చేస్తారు, ఈ భోగి మంటలు పొద్దున్నే ఇంట్లో పనికిరాని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ, వృధాగా ఉన్నటువంటి వస్తువులను, ఇవన్నీ దారిద్ర్యానికి ప్రతీకగా భావించి తగలబెడతారు.
ఆ భోగి మంటల చుట్టూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. ఇది భోగి మంటలు. ఉదయమే భోగి మంటలు వేస్తారు. ఆ తరువాత శుచిగా మంగళ స్నానాలు చేస్తే, భోగి మంటలు వేసి శుచిగా మంగళ స్నానం చేయడం ద్వారా దారిద్ర్యం తొలగిపోతుంది, అదృష్టలక్ష్మి వరిస్తుంది అని ఒక విశ్వాసం, ఒక నమ్మకం. కాబట్టి ప్రాతకాలంలోనే భోగి మంటలు వేయండి. ఈ భోగి మంటలను పంజాబ్ ప్రాంతంలో లోడీ అని పిలుస్తారు. ఒకే సంక్రాంతి చాలా చోట్ల చాలా రకాలుగా జరుపుకుంటారు. సంక్రాంతికి మూలం వేరే భాగంలో నేను మీకు చెప్తాను. కాబట్టి ఇక్కడ భోగి, ఉదయమే లేచి భోగి మంటలు వేయటం ఒకటి. రెండవది ఏమిటి అంటే పిల్లలకు భోగి పండ్లు పోయటం. దీన్ని భోగి పేరంటం అని కూడా అంటారు. అంటే భోగి సూర్య భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పండుగ. 1వ సంవత్సరము నుండి 5 సంవత్సరముల లోపు పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. భోగి పండ్లు అని వేటిని అంటారు? రేగు పండ్లను భోగి పండ్లు అంటారు. సంస్కృతంలో రేగు పండును అర్కఫలము అంటారు. అర్క అనేటువంటి శబ్దానికి సూర్యుడు అనేటువంటి అర్థం కూడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి భోగి పండ్లు, ఈ రేగు పండ్లు కూడా సూర్యుడిలాగానే గుండ్రంగా ఎర్రటి రంగులో ఉంటాయి. కాబట్టి సూర్యుడికి ప్రతీక రేగుపండ్లు. రేగుపండ్లు, చెరుకు ముక్కలు, కొన్ని చిల్లర నాణాలు, కొన్ని మరమరాలు, బొరుగులు అంటారు, ఒక రాగి చెంబులో వేసి పిల్లలను ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక పీట వేసి ఆ పీట మీద కూర్చుండబెట్టి ముత్తైదువల చేత, తల్లి, తోడబుట్టినటువంటి వారు, పెద్దవారి చేత ఈ భోగి పండ్లు పోయిస్తారు. ఈ భోగి పండ్లు పోయటం వల్ల పిల్లలకు దిష్టి నివారణ జరుగుతుంది, పీడ తొలగిపోతుంది. సంక్రాంతి పీడను తొలగింపచేసేటువంటి పండుగ, వ్యతిరేక శక్తులను తొలగింపచేసేటువంటి పండుగ భోగి. అందుకే పిల్లలకు దృష్టి ప్రభావం చాలా ఉంటుందండి. తొందరగా అలసిపోతారు, తొందరగా నిద్రపోతారు. ఎవరైనా బాగా తొందరగా చూస్తే వారిలో చాలా మార్పులు కలుగుతాయి. కాబట్టి దృష్టి దోషం పిల్లలకు ఎక్కువ. అటువంటి దృష్టి దోష నివారణ కోసం ఈ భోగి పండ్లు పోస్తారు. అయితే భోగి పండ్లు పోసేటువంటి ఆచారం ప్రాంతానికి వ్యత్యాసం కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతంలో ఒక రకంగా ఉంటే ఆంధ్ర ప్రాంతంలో మరొక రకంగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో చెరుకు ముక్కలు పొయ్యరు. తెలంగాణ ప్రాంతంలో ఈ సకినాలు చేస్తారు. సకినాలు చేసేటువంటి రోజున్నే ఆ బియ్యపు పిండిలో నువ్వులను కలిపినటువంటి వాటిని గుండ్రంగా చేసి నూనెలో వేగించి వాటిని బొడబొడకాయలు అంటారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఆ బొడబొడకాయలు, ఈ సకినాలు ఈ పిల్లల మించి తిప్పుతారు, అంటే దిష్టిలాగా తిప్పుతారు. పిల్లల మించి సకినాలు తిప్పి, ఇంకా దీంట్లో కూడా ఈ సకినాలు చేసేటప్పుడు కూడా ఏ పిల్లవాడి పేరైతే ఉంటుందో ఆ పిల్లవాడి పేరు కూడా ఆ బియ్యపిండితో రాసి దాన్ని అలాగే వేగిస్తారు. వేగించి వాటి మించి తిప్పి పీట కింద పెట్టి అప్పుడు చిల్లర నాణాలు, ఈ వేగించినటువంటి సకినపు ముద్దల యొక్క ఆ బొడబొడకాయలు, రేగుపండ్లు, కొన్ని చిల్లర నాణాలు కలిపి పిల్లల మించి పోస్తారు. అవన్నీ ఇంట్లో ఉన్నటువంటి ఎవరైనా పని మనుషులకు వారికి ఇచ్చేస్తారు. అంటే దీని ద్వారా పిల్లలకు పీడ నివారణ జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇది ఒక ఆచారం, ఒక సంప్రదాయం. మీ పిల్లలకు ఇది తప్పకుండా చేయండి. 1వ సంవత్సరం నుంచి 6వ సంవత్సరం లోపు అని చెప్పారేమో కానీ దాదాపుగా 9-10 ఏళ్ళ పిల్లల వరకు ఇటువంటి బొడబొడకాయలు, ఈ భోగి పేరంటం, భోగి పండ్లు అనేటువంటిది ఆచరించేటువంటి ఒక విధానం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ఈ తలనిండి పోస్తున్నటువంటి ఈ రేగు పండ్లు సూర్యశక్తిని అనుగ్రహించేట్టుగా ఆ మీద పడుతూ ఉంటే
ఈ పిల్లవాడికి యావజ్జీవితం సూర్యశక్తి ఎప్పుడు ఉండుగాక అని కోరుకుంటూ ఈ భోగి పండ్లు పోస్తారు. కాబట్టి ఇది ఒక విశేషం, భోగి పండ్లు పోయటం. ఇక మూడవది ఏమిటి అంటే బొమ్మల కొలువు పెట్టడం. కాబట్టి భోగి రోజున 3 ప్రధానం. పొద్దున్నే భోగి మంటలు, భోగి పండ్లు పోయటం, అలాగే బొమ్మల కొలువు. ఈ 3 ప్రధానం. ఇక భోగి రోజున ఇంకొకటి చేయవలసినటువంటి ఆచారం కూడా కనిపిస్తూ ఉన్నది. భోగి రోజున తప్పకుండా సూర్యాష్టక స్తోత్రము, ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఈ సూర్యాష్టక స్తోత్రం ఒకటి, ఆదిత్య హృదయ స్తోత్రం ఒకటి. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరూ పారాయణం చెయ్యండి. ఈ పారాయణం చెయ్యటం ద్వారా సూర్యశక్తి ఏదైతే ఉన్నదో సూర్యుడు ఇచ్చేటువంటిది ఏమిటి? ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. కాబట్టి సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అటువంటి సూర్యనారాయణుడి యొక్క శక్తిని ఆహ్వానిస్తూ ఈ చక్కటి స్తోత్ర పారాయణం చెయ్యండి. ఈ విధంగా భోగి రోజున చేస్తే భోగభాగ్యాలు సమృద్ధిగా కలుగుతాయి. ఇంకొకటి కూడా ఉంది భోగినాడు ఆచరించేటువంటిది. వైష్ణవ సంప్రదాయంలో ఆండాల్ తల్లి శ్రీరంగనాథుడిని తిరుప్పావై వ్రతం చేసి ఈరోజే శ్రీరంగనాథుని చేరి భోగభాగ్యాలు పొందింది కాబట్టి వారు భోగిని గోదా కళ్యాణ మహోత్సవంగా భావిస్తారు. గోదా కళ్యాణం చేస్తారు ఈరోజే. కాబట్టి పెండ్లి కాని అమ్మాయిలు, పెండ్లి కాని అబ్బాయిలు ఈరోజు గోదా కళ్యాణంలో పాల్గొనటం, ఆ గోదా కళ్యాణ అక్షతలను శిరస్సున ప్రసాదంగా ధరించటం వల్ల పెండ్లి సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోయి తొందరగా పెండ్లిళ్ళు జరుగుతాయని కూడా ఒక విశ్వాసం. కాబట్టి భోగి రోజున ఆచరించవలసినటువంటి ప్రధానమైనటువంటి విధులు ఇవి మాత్రమే. ఇవి చెయ్యండి తప్పకుండా. పండుగను పండుగలాగా జరుపుకోండి. ఇంకా ఏదైనా మీకు సందేహాలుంటే కింద కామెంట్స్లో సందేహాలు పెట్టండి. మీ సందేహాలను తీర్చటానికి ఎప్పుడూ నేను సిద్ధంగా ఉంటాను. మరొక్క మారు మా స్వధర్మ ప్రేక్షకులందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు.